ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. ఇరాన్ రాజధాని టెహ్రాన్. అక్కడ ఒక అత్యంత రహస్యమైన, భేదించలేని ఒక రాష్ట్రపతి భవనం ఉంది. ఆ భవనం కింద ఉన్న ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ బంకర్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన సలహాదారులతో కలిసి ఒక రహస్య మీటింగ్ పెట్టుకున్నారు. ఆ ప్రదేశం ఎంత సేఫ్ అంటే అక్కడికి ఒక చిన్న పక్షి కూడా వెళ్లలేదు. కనీసం చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. దేశాన్ని శాసించే ఆ అతి పెద్ద నాయకుడు ఆ సమయంలో ఎక్కడున్నావన్న విషయం బయట ప్రపంచంలో ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా లేదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ మొదలవుతుంది. ఇరాన్ ప్రభుత్వంలోని పెద్దలు తమ సిస్టంలో ఎలాంటి లోపాలు లేవని, తాము 100% సేఫ్ అని గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చున్నారు. కానీ తమ సొంత ఇంట్లోనే, తమ నీడలోనే ద్రోహులు ఉన్నారని వాళ్లకి పాపం తెలీదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇజ్రాయెల్ మొస్సాద్ కన్ను వాళ్లమీదే ఉంది. లోపల జరుగుతున్న ప్రతి చిన్న కదలిక, ప్రతి క్షణం మొస్సాద్కు రిపోర్ట్లాగా వెళ్లిపోతూనే ఉంది. అసలు ఇరాన్లోని పెద్ద పెద్ద మంత్రులకే తెలియని ఈ సీక్రెట్ మీటింగ్ గురించి మొస్సాద్కు ఎలా తెలిసింది? అంత పటిష్టమైన కోటలోకి మొస్సాద్ గూఢచారులు ఎలా చొరబడ్డారు? తెల్లవారుఝామున ఇజ్రాయెల్ తీసుకున్న ఆ మహా యాక్షన్, ప్రపంచాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఆ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథేంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ మొత్తం ఆటలో సౌదీ అరేబియా చేసిన ఆ అతిపెద్ద నమ్మక ద్రోహం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. మొస్సాద్ గూఢచారులు ఇరాన్ ప్రభుత్వం లోపల ఎంతలా పాతుకుపోయారంటే, ఖమేనీ ఎక్కడ మీటింగ్ చేయబోతున్నారు, సరిగ్గా ఎన్ని గంటలకు మీటింగ్ మొదలవుతుంది, ఆ గదిలో ఆయనతో పాటు ఎవరెవరు కూర్చుంటారు అని పిన్ టు పిన్ డీటెయిల్స్ వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఇది ఇంటెలిజెన్స్ ప్రపంచంలోనే ఒక అతి పెద్ద మాస్టర్ స్ట్రోక్. సాధారణంగా మీరు వార్తల్లో చూసే ఉంటారు, దేశాల మధ్య జరిగే ఇలాంటి పెద్ద పెద్ద వైమానిక దాడులు ఎప్పుడూ రాత్రి చీకట్లోనే జరుగుతాయి. ఇజ్రాయెల్ మొదటి ప్లాన్ కూడా అదే, రాత్రిపూటే దాడి చెయ్యాలని అనుకున్నారు. కానీ మొస్సాద్కు ఎప్పుడైతే సుప్రీం లీడర్ ఖచ్చితమైన లైవ్ లొకేషన్ దొరికిందో గేమ్ మొత్తం మారిపోయింది. ఇజ్రాయెల్ తన నిర్ణయాన్ని క్షణాల్లో మార్చుకుంది. రాత్రి కోసం ఎదురు చూడకుండా పగటి వెలుతుర్లోనే, అంటే తెల్లవారుఝామున వెంటనే అటాక్ చెయ్యాలని ఆదేశాలిచ్చేసింది. ఆ ఒక్క నిర్ణయం రాత్రికి రాత్రే మిడిల్ ఈస్ట్ చరిత్రను మార్చేసింది. ఆ సమయంలో అసలక్కడ వాతావరణం ఎలా ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక పక్క ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగచి అమెరికాలోని ఒక న్యూస్ ఛానల్కి చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మా సుప్రీం లీడర్ ఖమేనీ మరియు మా అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇద్దరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, ఆయన దేశం విడిచి పారిపోయారు అని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే అని ప్రపంచానికి దబాయించి మరీ చెబుతున్నారు. కానీ ఇదంతా కేవలం ప్రపంచం కళ్లలో మట్టి కొట్టే ప్రయత్నమే అని మొస్సాద్కు బాగా తెలుసు. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకు ఇరాన్ టాప్ లీడర్లంతా రాష్ట్రపతి భవనంలో కలుసుకోబోతున్నారని వాళ్లకి పక్కా సమాచారం ఉంది. ఆ నాయకులంతా ఆ కాంపౌండ్లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఆకాశం బద్దలైంది. మృత్యువు వర్షంలా కురిసింది. ఇజ్రాయెల్కు చెందిన ఏకంగా 200 ఫైటర్ జెట్స్ ఒకేసారి గాల్లోకి ఎగిరాయి. ఇది ఏదో చిన్న సర్జికల్ స్ట్రైక్ కాదు ఫ్రెండ్స్, ఇదొక ఫుల్ స్కేల్ యుద్ధం. ఆ జెట్స్ ఇరాన్ లోపల ఒకటో రెండో కాదు, ఏకంగా 50 స్థావరాలపై ఒకేసారి భయంకరమైన దాడి చేశాయి. ఆ జెట్స్ చేసిన గర్జనకు ఆకాశం దద్దరిల్లిపోయింది. ఎవరూ చొరబడలేరు అనుకున్న ఆ ఇరాన్ రాష్ట్రపతి భవనం కనురెప్ప మూసి తెరిచేలోపే శిథిలాల కుప్పగా మారిపోయింది. 30 నుండి 40 ఖచ్చితమైన మిస్సైల్స్ నేరుగా వచ్చి ఆ కాంపౌండ్ పైనే పడ్డాయి. అప్పటి వరకు అండర్ గ్రౌండ్లో ఉంటూ ప్రపంచాన్ని ఏమార్చిన సుప్రీం లీడర్ ఆ భయంకరమైన దాడి నుండి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందా అని మీ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కదా? ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ ఛానల్ 12 ఒక బాంబు లాంటి నిజాన్ని బయటపెట్టింది. అదేంటంటే, ఖమేనీ ఇక లేరు, ఆయన శకం ముగిసింది. ఈ వార్త బయటకు రాగానే ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఖమేనీ చాప్టర్ ఎప్పటికీ క్లోజ్ అయిపోయిందని, ఆయనని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తుల జాబితాలో చేర్చేశామని తనదైన స్టైల్లో కుండబద్దలు కొట్టారు. బ్రిటిష్ మీడియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్న లెక్కలు చూస్తే ఇరాన్కు వెన్నులో వణుకు కుడుతుంది ఖాయం. ఆ ఒక్క దాడితో ఇరాన్కు చెందిన కనీసం 40 మంది సీనియర్ లీడర్లు, టాప్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పేర్లు వింటే మీకే అర్థమవుతుంది.
ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, అత్యంత పవర్ఫుల్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీ, అలాగే సుప్రీం లీడర్ మిలిటరీ సెక్రటరీ మహమ్మద్ షిరాజీ. వీళ్లంతా సామాన్యులు కాదు, ఇరాన్ దేశాన్ని తమ కనుసన్నల్లో నడిపించే వ్యక్తులు. వీళ్లతో పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ జ్యుడిషియరీ హెడ్ కూడా తుడిచిపెట్టుకుపోయారు. అంటే ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తం ఒకే ఒక్క ఉదయం నేలమట్టమైపోయింది. శనివారం మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ భయంకరమైన దాడిలో దురదృష్టవశాత్తు ఒక బాలికల పాఠశాల మీద కూడా ప్రభావం పడి 80 మంది అమాయకులు చనిపోయారు, 700 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం స్పష్టంగా ఒకటే మాట చెప్పింది: తమ టార్గెట్ సామాన్య ప్రజలు కాదని, ప్రపంచానికి ముప్పుగా మారిన ఇరాన్ టాప్ అధికారులను అంతం చేయడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పింది. మీకు విషయం తెలుసా? ఇదేదో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం దీని వెనుక ఎన్నో నెలల ప్లానింగ్ ఉంది, రాత్రింబవళ్లు చేసిన నిఘా ఉంది. అసలా పెద్ద అధికారులంతా ఎక్కడొక చోట కలుస్తారా అని డేగ కళ్లతో ఎదురుచూశారు. ఇరాన్ ప్రభుత్వం 3 చోట్ల వేరువేరుగా సీక్రెట్ మీటింగ్లు మొదలుపెట్టగానే ఇజ్రాయెల్ ఆ 3 చోట్ల ఒకేసారి విరుచుకుపడింది. శత్రువుని దెబ్బతీయాలంటే ప్లానింగ్ ఎలా ఉండాలో ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపించింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ కథలో ఇప్పుడొక ఊహించని పెద్ద ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. దాడికి కొద్దిసేపటి ముందు ఖమేనీ తన అత్యంత ఆప్తులైన అలీ లారిజానీ, అలీ షంఖానీతో ఉన్నారు. దాడిలో షంఖానీ చనిపోయాడు, కానీ లారిజానీ ఏమయ్యాడో అనేది ఇప్పటికీ అతి పెద్ద మిస్టరీ. ఆయన ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. అంతెందుకు, ఇజ్రాయెల్కు కేవలం రాత్రిపూట మీటింగ్ గురించే కాదు, ఉదయం జరగబోయే మీటింగ్ గురించి కూడా ముందే తెలుసని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కలిపి పన్నిన ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఇరాన్ తరం కాలేదు. వాళ్ల ప్లాన్ కేవలం ఒక నాయకుణ్ణి చంపడం కాదు, ఇరాన్లో ఏకంగా అధికార మార్పిడికే స్కెచ్ వేశారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అసలైన సస్పెన్స్, అతిపెద్ద నమ్మక ద్రోహం ఇంకొకటుంది ఫ్రెండ్స్. దానికి కారణం సౌదీ అరేబియా. అవును, మీరు విన్నది నిజమే. వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన ఒక సంచలనాత్మక నిజం చూస్తే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎంత డర్టీగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఇరాన్పై దాడి చేయాలని సౌదీ అరేబియా కూడా డొనాల్డ్ ట్రంప్పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిందట. బయటకు కెమెరాల ముందు మాత్రం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా శాంతివచనాలు పలుకుతారు. ఇరాన్ అధ్యక్షుడితో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడతారు. ఇరాన్కు వ్యతిరేకంగా మా గగనతలాన్ని ఎవరినీ వాడుకోనివ్వమని హామీలు కూడా ఇస్తారు. కానీ మూసిన గదుల వెనుక జరిగింది వేరు. అమెరికా అధికారులతో రహస్యంగా జరిగిన మీటింగుల్లో ప్రిన్స్ సల్మాన్ ఇరాన్ను ఆపకపోతే మిడిల్ ఈస్ట్కు ముప్పు అని అమెరికాను హెచ్చరించారు. అంతేకాదు, ఆయన సొంత తమ్ముడు జనవరిలో రహస్యంగా వాషింగ్టన్ వెళ్లి ఇరాన్పై గట్టి దెబ్బ కొట్టాలని అమెరికాను డిమాండ్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రిన్స్ సల్మాన్ ఆడిన ఆ డబుల్ గేమేంటో. ఒక పక్క సున్నీ దేశమైన సౌదీకి, షియా దేశమైన ఇరాన్కి శతాబ్దాలుగా పడదు. దానికి తోడు ఇరాన్ ఎదురుదాడి చేస్తే తమ ఆయిల్ బిజినెస్ ఎక్కడ నాశనమైపోతుందో అన్న భయం సౌదీది. అందుకే ప్రపంచం ముందు ఇరాన్తో స్నేహం నటిస్తూనే తెర వెనుక మొస్సాద్తో, అమెరికాతో చేతులు కలిపి ఇరాన్ పునాదులు కదిలించేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఎవ్వరికీ చుట్టాలు కాదు. సొంత ప్రయోజనాల కోసం దేశాలు ఏ స్థాయికైనా వెళ్తాయి. ఇరాన్ సుప్రీం లీడర్ను ఆయన నమ్మిన వాళ్లే మోసం చేశారు. సౌదీ అరేబియా వెన్నుపోటు పొడిచింది. ఇజ్రాయెల్ తన టార్గెట్ను ఫినిష్ చేసింది. మరి ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్ సరైనదేనా? దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ప్రతి ఒక్కరికీ తెలిసేలా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.